వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సునీత శామ్. ఫ్రెండ్స్, వీడియో అయితే లైక్ చేసి అయితే ఎండ్ వరకు చూసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. సో ఇంకా ఈరోజు అయితే 6 మెంబర్స్ అయితే నామినేషన్లోకి వచ్చారు. సో ఇంకా వాళ్ళు ఎలా వచ్చారంటే, నిన్న చూశారు కదా, వైల్డ్ కార్డ్ వచ్చిన వాళ్ళకి అన్ని పవర్సే. సో ఇంకా ఈ 6th వీక్లో వైల్డ్ కార్డ్స్ నామినేషన్లు లేరు. ఓన్లీ పాత కంటెస్టెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళే నామినేషన్లోకి వచ్చారు. సో ఇంకా వైల్డ్ కార్డ్స్ వాళ్ళు ఆ గేమ్ ఆడి అందులో నచ్చిన వాళ్ళకు వాళ్ళైతే బాల్ ఇవ్వాలి. సో అలా అయితే గేమ్ అయితే డిజైన్ చేశారు. ఫస్ట్ బాల్ పట్టుకుంది అయితే నిఖిల్ గారు బాల్ పట్టుకొని తనుజ గారికి అయితే ఇస్తారు. సో తనుజ గారు అయితే రాము అండ్ సుమన్ అయితే నామినేట్ చేస్తారు. మనం ప్రోమోలో కూడా చూసాము. సో మళ్ళీ నెక్స్ట్ నిఖిల్ గారికి బాల్ ఇస్తారు. అందులో ఒకరిని సుమన్ను నామినేట్ చేస్తారు. రాముని అయితే సేవ్ చేస్తారు నిఖిల్ గారు. నెక్స్ట్ రమ్య గారు అయితే బాల్ పట్టుకొని రాము గారికి అయితే బాల్ ఇస్తారు. రాము గారు వచ్చేసి రీతు అండ్ డిమోన్ పవన్ వీళ్ళ జోడీని అయితే నామినేట్ చేస్తారు. సో ఇంకా రమ్య గారు వచ్చేసి రీతుని సేవ్ చేసి డెమోన్ గారిని అయితే నామినేషన్లో ఇస్తారు. సో ఇంకా నెక్స్ట్ మాధురి గారు బాల్ పట్టుకుంటారు. మాధురి గారు బాల్ పట్టుకొని రీతు గారికి అయితే ఇస్తారు. రీతు గారు వచ్చేసి భరణి అండ్ దివ్య గారిని అయితే నామినేషన్లో వేస్తారు. సో ఇంకా తర్వాత మాధురి గారు వచ్చేసి భరణిని సేవ్ చేసి దివ్యని అయితే నామినేషన్లో వేస్తారు. నెక్స్ట్ మళ్ళీ గౌరవ్ గారు బాల్ పట్టుకుంటారు. సో గౌరవ్ గారు 2 times అయితే బాల్ పట్టుకుంటారు. గౌరవ్ గారు వచ్చేసి సంజన గారికి ఇస్తారు. సంజన గారు భరణి అండ్ రాముని అయితే నామినేషన్లో వేస్తారు. సో గౌరవ్ గారు వచ్చేసి భరణిని నామినేట్ చేసి రాముని అయితే సేవ్ చేస్తారు. నెక్స్ట్ మళ్ళీ గౌరవ్ గారే పట్టుకొని సుమన్ శెట్టి గారికి అయితే బాల్ ఇస్తారు. సుమన్ శెట్టి గారు వచ్చేసి తనుజ అండ్ సంజయ్ అయితే నామినేషన్లో వేస్తారు. సో ఇంకా గౌరవ్ గారు వచ్చేసి తనుజ నామినేషన్లో వేసి సంజయ్ గారిని అయితే సేవ్ చేస్తారు. సో ఇంకా ఈ ప్రాసెస్లో అయితే 5 మెంబర్స్ అయితే నామినేషన్లోకి వస్తారు. నెక్స్ట్ కళ్యాణ్ గారికి అయితే కెప్టెన్ కదా, తనకైతే ఒక పవర్ ఇస్తారు బిగ్ బాస్. మీరు డైరెక్ట్గా ఒకరిని నామినేషన్ చేయొచ్చు అనేసి పవర్ ఇస్తారు. సో ఇంకా కళ్యాణ్ గారు వచ్చేసి రాము గారిని అయితే నామినేట్ చేస్తారు. ఎందుకంటే ఎక్కువ మంది రాముని చేస్తారు కాబట్టి కళ్యాణ్ గారు కూడా రాముని నామినేషన్లో వేస్తారు. ఓటింగ్ రిజల్ట్ అయితే ఇలా ఉన్నాయి. దివ్య అయితే లాస్ట్లో